ఖైరులాబాద్ మండలం మైలారం గ్రామంలో గురువారం రోజు కొచ్చేరు మైసమ్మ పండుగను గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉదయం నుండి మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలను అలంకరించి 4 కిలోమీటర్ల మేర కాలినడక నడుచుకుంటూ వెళ్లి ప్రకృతి ఒడిలో కొలువై ఉన్న కొచ్చేరు మైసమ్మ ఆలయం వద్ద అమ్మవారికి బోనాలు మరియు నైవేద్యం సమర్పించారు. సుమారు 200 ఏళ్ల చరిత్ర కలిగి మర్రి చెట్టు కింద గుడి లేకుండా వెలిసినటువంటి అమ్మవారికి ప్రతి ఏడు ఆషాఢ మాసం పౌర్ణమి తర్వాత చివరి శుక్రవారం నాడు బోనాల పండుగ జరుపుతామని గ్రామ ప్రజలు తెలిపారు. గురువారం రోజున బోనాలను అమ్మవారికి సమర్పించి శుక్రవారం నాడు అమ్మవారికి నైవేద్యాలను సమర్పించి గ్రామ ప్రజలు మొక్కులు తీర్చుకుంటారని తెలిపారు. గ్రామంలో ప్రతి ఇంటిలోనూ అమ్మవారికి నెలకొల్పుకొని వివిధ గ్రామాల్లో గల బంధువులను పిలుచుకుని పండుగను ఘనంగా జరుపుకుంటామని గ్రామ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సాయిరాం యాదవ్, మహేందర్, బాల, హరిచంద్ర రెడ్డి, జగన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామ కొచ్చేరు మైసమ్మ కమిటీ ఆలయం ఆధ్వర్యంలో, అదేవిధంగా మైలారం గ్రామ ప్రజల ఆధ్వర్యంలో బోనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇది ప్రతి సంవత్సరం అకాడి మాసం పుణ్యం తర్వాత వచ్చే మొదటి శుక్రవారం ఈ బోనాల కార్యక్రమం ఉంటుంది. ఈరోజు బోనాల కార్యక్రమం తర్వాత రేపు వనభోజనాల కార్యక్రమం ఉంటుంది. గ్రామ ప్రజలందరూ పెద్ద ఎత్తున, ఆడపడుచులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా కొచ్చేరు మైసమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తెలియజేయడం జరుగుతుంది. జై కొచ్చేరు మైసమ్మ తల్లికి! ఈ కొచ్చేరు మైసమ్మ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. దాదాపు సుమారు 200 సంవత్సరాల క్రితం ఆ చెట్టు వెలువడం జరిగింది అక్కడ. అదేవిధంగా ఇక్కడ గ్రామ ప్రజలు ఉన్నటువంటి వారి చుట్టాలు, బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రేపు పిలుచుకొని ఇక్కడ రంగరంగ వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేయడం. Hey there. Subscribe to my channel. And also press this bell icon.